దివంగత ఎమ్మెల్యే సాయన్న జయంతి ఉత్సవాలను రసూల్పురాలో ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుడు టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సాయన్న జయంతి వేడుకలకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ హాజరయ్యారు. సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. अमर है अमर है जोहार सायना जोहार सायना जोहार सायना। కంటోన్మెంట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్నే పేదల కష్టాలు తీర్చాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేశారన్నారు. గత 30 ఏళ్లుగా విశేష సేవలు అందించి ప్రజలతో మమేకమైన గొప్ప నాయకుడిగా సాయన్న నిలిచారన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న చేసిన సేవలు గొప్పవని కొనియాడారు. సాయన్న గారి జయంతి సందర్భంగా మరి సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ దగ్గర మరి జ్ఞాపకార్థం ఒక విగ్రహం పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ యొక్క జయంతి కార్యక్రమం ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. మార్నింగే పొద్దున మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మాజీ చైర్మన్ అయినటువంటి గజ్జల నాగేష్ గారు, మరి అదేవిధంగా మా యొక్క నాయకులు కార్యకర్తలు మరి స్థానిక డబుల్ బెడ్రూమ్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం భారీ బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి స్థానికులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చేపట్టడం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక గంట సేపట్లో మరి అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నాము. మరి సాయన్న గారు ఎన్నలేని సేవలు చేయడం జరిగింది. రసల్ వరకు దివంగత ఎమ్మెల్యే అయినటువంటి మన సాయన్న గారి జయంతి సందర్భంగా మరి సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ దగ్గర మరి జ్ఞాపకార్థం ఒక సాయన్న గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు మన మధ్య లేకపోయినా కానీ వారి యొక్క ఆశయాలు కంటోన్మెంట్ ప్రజలకు మరి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. గడిచిన 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు వారితో మమేకమై అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వడమే కాకుండా నిరంతరం ప్రజాసేవలో మునిగిపోయినటువంటి వ్యక్తి. వారు మరి మనం మరణించినప్పటికీ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా నాయకులు కార్యకర్తలు నిరంతరంగా వారి యొక్క పుట్టినరోజు జయంతి సందర్భాలను పురస్కరించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం. ఈరోజు నాయకులు కార్యకర్తల మధ్యన మా చిన్నారులు ఇక్కడ చదువుకునేటువంటి మరి అమ్మాయిలందరూ ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం. కాబట్టి చరిత్ర ఉన్నంత వరకు సాయన్నని ఎవరు మర్చిపోలేరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సాయన్న గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా